హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. ఎందుకంటే మీరు అడిగింది మాకు వినపడదు కాబట్టి మేము అడిగింది మీకు వినపడిద్ది. రోజైతే సండేనే ఈవినింగ్. ఝాన్సీ అయితే 2 పచ్చళ్ళ మీద యుద్ధం చేస్తుంది. అసలుకి నిద్రపోను అంటుంది. 2 అయ్యే వరకు 10 అయినా 11 అయినా కానీ. ఈ లోపు అయితే మనం ఒక పని చేయబోతున్నాం. రేపు పనికి ఏం చేస్తున్నానంటే గొల్లపాలెం వెళ్తుంది. ఇప్పుడు రేపు పనికి ఇలా గొల్లపాలెం ఏం లేదు ఏందనుకుంటున్నారా? వచ్చేసింది. ఇప్పుడు పచ్చళ్ళ ఉంది. నిద్రపోవు నువ్వు? విషయం ఏంటంటే అండి, పనిలో మీరు ఏమైనా అనుకోండి, థమ్సప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది కంపల్సరీ. ఏ పనైనా ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కాదండి, ఎండకి తట్టుకోలేక అందరూ అడుగుతారనమాట. అందుకని చెప్పేసి రోజుకి ఒక థమ్సప్ డబ్బా కొనేదానికంటే ఒకటి ఉంటుంది కదా, కేసు వేసుకొస్తే ఉంటాయి. కావాలంటే అమ్ముకుందాం. అమ్మదాం థమ్సప్లు. మనం ఇది తాగదాం, మేస్త్రికి అయిపోద్దాం. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయారండి. అది తాకోకుండా ఉండట్లేదు. కానీ పనికి వెళ్తా చూస్తున్నా కదా చేలో. అవును, ఆ టయానికి వచ్చేసరికి అవి పడిపోవాలి. మగవాళ్ళకి అవి పడ్డట్టు వీళ్ళకి థమ్సప్ పడాలన్నమాట. అందుకనే ఇప్పుడు నుంచి సేల్ చేద్దాం అనుకున్న థమ్సప్లు వీళ్ళకి పని వాళ్ళకి. పని వాళ్ళు అంటే ఎవరు? మనమేగా. అందరూ చెప్పి క్యాన్వర్స్ చెయ్యి. హలో హలో హలో, ఇక్కడ థమ్సప్లు అమ్మబడను అని చెప్పి క్యాన్వర్స్ చెయ్యి. ఆగు, నేను చెప్పు. అయితే బైక్ మీద ఉన్నాం. చూడండి, నీళ్ళు తెప్పిస్తుంది, అన్ని తెప్పిస్తుంది, నా చేత చెప్పిస్తుంది. చూడండి. అయితే మన గొల్లపాలెంలో అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. థమ్సప్ కేసులు అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో హోల్సేల్గా పెట్టేశారు. పెద్ద షాపు. అది ఆశ్చర్యం అనిపించింది, గొల్లపాలెంలో పెట్టారంటే. ఇకైతే ఝాన్సీ ఒక చీటీ రాసింది పచ్చళ్ళకు సంబంధించి. అవి కూడా తీసుకుని వద్దాం. ఓకేనా? మరి సరేనమ్మా. నువ్వేనా ఇక్కడ? నువ్వేనా? థమ్సప్ కావాలి. పెద్దది. ఎంత అండి? 7.90. ఏంది మాకు ఎక్కువ రేటు చెప్తున్నారు యూట్యూబర్స్కి కూడాను? 7.90. ఇదండి మన థమ్సప్. ఇది 7-20 రోజులు పోయినాయా? దిగ్విజయంగా తెచ్చేసామండి ఇంటికి. ఇది ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పడితే వాటి పని చేస్తాయి. ఖాళీగా ఆడుతుంది. కరెంటు మాత్రం కాలుతుంది. థమ్సప్లు చేసి థమ్సప్లు చెప్పేసావు జనానికి. 10 రూపాయలు ఇచ్చేదా? 10 రూపాయలకు పాలు ఎవరు పడుతున్నారు? అదండి, ఫ్రిడ్జ్లో చక్కగా సేద తీయని థమ్సప్లు అయితే. వీటి పని రేపటి నుంచి. ఇంకా ఫన్నీ మూమెంట్లో భాగంగా మన దగ్గర కుప్పలు తెప్పలు ఉన్నాయి. చెప్పాం కదా, ఝాన్సీ లాగా అరాకొర కాదు, చాలా ఉన్నాయి. అందులో భాగంగా బాబాయ్ లేడు, ఆయన సిరీసే స్టార్ట్ చేద్దాం. మా బాబాయ్ దగ్గర 2 చాలా ఉండి ఒక్కొక్క వీడియోలో కూడా చెప్పుకుంటా పోదాం. అయితే పెళ్ళి కాకముందే ఒక 11-12 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, బాబాయ్, నేను, ఇంకో బాబాయ్ బాపట్ల వెళ్తున్నాం పని మీద. ఎట్రా చెబుతా. మా బాబాయ్ ఎట్లా ఆటో తోలుతున్నానండి. దూరం వెళ్ళి కొంచెం కనపడద్దు, మొత్తం అసలు తెలియాలిగా. మా బాబాయ్ ఎట్లా ఆటో తోలుతున్నానండి. నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ పక్కన కూర్చున్నా. వెనక వాళ్ళ డోర్లో కూర్చుంటారు కదా, అక్కడ ఇంకో బాబాయ్ అన్న కదా, ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఏం జరిగిందంటే, జనాన్ని ఎక్కించుకుంటా వెళ్తున్నాం బాపట్ల. ఈయన బండి తోలుతున్నాడుగా, నల్లమోతు వారి పాలెం రోడ్డు వచ్చింది. అక్కడ మనిషి దిగాలి, ఆపమంది. అయ్యా ఆపయ్యా అంది. అనగానే ఇంకెనక వాళ్ళ బాబాయ్ అన్నాడు కదా, ఆయన అన్నాడు, దానివన్నా ఆపు అని కేకేసాడు ఆయన. కేకేయంగానే ఇట్లా తీసుకుని ఫోన్
హలో నల్లబ్బాయి ఏంది అని చెప్పి అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, అన్న నేను ఫోన్ చేయాల వెనకవాలన్నా మనిషి దిగిద్దంట, ఆపో ఆపో అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కూర్చుని నవ్వుకున్నా చూడపోతుంది ఝాన్సీ. ఒరే నాయన ఇప్పుడు తెలుసుకున్నాక నవ్వుకుంటా ఉంటాం. నవ్వు వచ్చిందా? నవ్వమంటావా? అబ్బా నన్ను అంటలే నువ్వు. నిజం చెప్పండి, బండి తోలుతుంటే మనిషి ఇక్కడ ఆపమంటే ఆయన ఫోన్ తోలవాలి అంటాడు. అది నవ్వుతాను. నవ్వేసా, నవ్వు వచ్చింది, వాళ్ళకు కూడా నవ్వు వచ్చింది. ఉండు దంసపులు తెచ్చామని చెప్పని. ఆగ్నేస్ అక్క ఎగ్గాడు. చూడండి అంత పెద్ద కామెడీ ఝాన్సీ ఎటకారం చేసేసింది. ఏం చేస్తాం చెప్పండి. ఉండేయండి ఎట్లాంటి బొచ్చు చూడండి. నానా సోమవారం నుంచి పని మొదలవుతున్నారు, ఎప్పుడు వస్తారు మీరు? అవునా, తొందర రండి నాన్న, మనిషి కావాల్సి వస్తున్నాడు. సరేలే మరి అబ్బాయి కన్నా చేస్తా, ఈ లోపు అబ్బాయి అన్న వస్తాడేమో. సరే ఉంటా. హలో గురు, ఏ సంగతే? సోమవారం నాకు కారు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని కాదు, సోమవారం పొద్దున పూట రావాలి. ఏం సరేనా? ఆడికి కూడా చెప్తానులే, ఫోన్ చేస్తా. సరే. అబ్బాయి ఏం చేస్తున్నారు? మరి నాన్నలు వచ్చరికి 4 రోజులు టైం పట్టిద్దంట అయ్యా, ఈ నెలాఖరు కాకుండా వస్తావని చెప్పి అంటున్నారు. అది 2 రోజులు చేతికెళ్ళ ఉండురా. మరి రేపు అప్పుడు చేతున్న మనుషులు కావాలి కదా, అందుకని చెప్పానని. నాన్న వచ్చి రాగానే మీరు వెళ్ళిపోదురు, ఈ లోపు మీరు రండి బయలుదేరి. హలో బాయ్, మనోడికి చెప్పానయ్యా, నువ్వు వచ్చినా రాపోయినా సోమవారం రేకులకు మాత్రం రావాలి రావు. అసలే వానాకాలం వచ్చేస్తుంది. ఏమి సంవత్సరాడు కూడా చెప్తానులే ఫోన్ చేసి. సోమవారం స్టార్ట్. సరే సరే, వీడియో పెడతా చూడు. ఓకే. చాలు నీకు ఫోను, చాలునే. నువ్వు అన్న చెప్పమ్మా మా అబ్బాయికా ఎట్టా ఒకటి బయలుదేరి సాయంత్రానికి రండి. సరే అప్పుడు అబ్బాయి. హలో, అయిపోయింది. సోలు తెచ్చాం, ఇసుక వేయించాం, రాయి కూడా వేయించి సర్దేసా లోపలికి. సిమెంట్ తీసుకొస్తా, పొద్దున్నే కదా పని సోమవారం. సరే సరే, వచ్చి కనపడలేనయ్య బాబు. సరే వీడియో పడతాలే. సోమవారం పని. వాతావరణం బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇవాళైతే రేపు ఎట్టండి చూడాలి, రేపటి బాగుండొచ్చాం బహుశా. సరే చెప్పేసాను కుర్రోళ్ళకి. నువ్వు చెప్పావా? నేను కూడా చెప్పా. నేను కూడా చెప్పా. మా అమ్మ వాళ్ళు అత్తకి 4 రోజులు టైం పట్టిస్తారు, మా అబ్బాయి వాళ్ళని రమ్మని చెప్పా. నేను వెళ్ళేసరికి సురేష్కి అందరూ చెప్పా. ఇంటికి వెళ్ళేవారం సోమవారం అలాగేం చెప్పా. పని అందరూ రమ్మని చెప్పా. నేనేం చెప్పా వాళ్ళకి? నువ్వు పని అందరూ రమ్మని చెప్పు. అయ్యో అదండి సంగతే. బాధలో నుంచి బయటకు వస్తానికి కామెడీ చేయాల్సి వచ్చింది. వెనక్కే కానీ ముందుకైతే రావట్లేదు అనమాట. ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఇదే సోమవారం ఆదివారం సాయంత్రం అయితే మేస్త్రి ఫోన్ చేసి, అయ్యా ఇప్పుడే ఒక ఫోన్ వచ్చిందయ్యా అన్నాడు. నాకు అప్పుడే గుండెలో రాయి పడిపోయింది పసక్కని. ఏందయ్యా అంటే, ఇట్లా వేరే మేస్త్రి బాగా తెలిసిన ఆయన, కావాల్సిన ఇద్దరం కలిసి పనిచేసేవాళ్ళని, యాక్సిడెంట్ అయిందంట. ఆయన ఒక పెద్ద పని ఒప్పుకుని అడ్వాన్స్ తీసుకుని వస్తున్నాడంట. అప్పుడు యాక్సిడెంట్ అయిందంట. ఈరోజు మార్కింగ్ చేసి భీములు పోయాలంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసి పాపం ఏడుస్తా ఫోన్ చేసి ఇట్లా వెళ్ళి చేసిరయ్యా రేపటి వరకు అని చెప్పి అన్నారు. దయచేసి అర్థం చేసుకో అని చెప్పి అన్నాడు. ఇక నాకు నిరుత్సాహం పడిపోయింది గుండెల్లో.
నేనేం మాట్లాడలేక బతిలాడు కొంచెంసేపు. తర్వాత ఝాన్సీ తీసుకుని ఝాన్సీ బతిలాడింది. ఝాన్సీ బతిలాడేప్పుడు ఫోను లటక్కన కట్ చేసాడనమాట. తర్వాత ఒక 10 నిమిషాలు పోగొన్న తర్వాత నేను చేసి ఏంది కట్ చేసావంటే, "ఏం చేస్తాం మరి అమ్మాయి ఆ రకంగా బతిలాడుతుంది. ఆళ్ళేమో ఏడతా ఫోన్ చేసిర్రు. తర్వాత మాట్లాడదాంలే అమ్మాయి ఆ రకంగా బతిలాడుతుంది చెప్పినా ఏందని" చెప్పి కట్ చేసాను అన్నాడనమాట. అయితే కాంప్రమైజ్ అయ్యాం. ఎటు ఇన్ని రోజులు లేట్ అవుతుంది కదా. లేట్ అని కాదు, మనం ఇవాళ రేపు పని అనుకుంటే అది ఖచ్చితంగా ఆగిపోయింది. అది విషయం ఏంటంటే ప్రాబ్లం లేదు. మన దగ్గర డబ్బులు ఏమి భయంకరంగా ఖర్చు అయిపోయి పని చేసే టయానికి ఉండకుండా పోతాయి అన్నదానికి కూడా లేదు. డబ్బులు ఎక్కడికి అక్కడే ఉంటాయి. కానీ వాతావరణం బాగుంటలేదు. ఏదో తుఫాన్ అని కూడా చెప్తున్నారు. ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. వానాకాలం వచ్చేసేస్తుంది. ఋతుపవనాలు కూడా వచ్చేసినాయి అంట. మనకి ఎప్పుడు వానలు పడతాయి అనేది తెలియదు. ఒక రేకులు వేసి ఉంటే మనం నిదానంగానే పని చేయించుకోవచ్చు. దానికోసమే అన్నమాట ఈ తిప్పలంతా. రేకులు వేయాలంటే ఇదిగో ఈ ఉన్న గోడ మొత్తం పైకి లేపాలా, దాని మీద బెల్ట్ పోయాలి, రేకులు ఆ ఫ్రేమ్ కట్టాలి, రేకులు తీసుకురావాలి, రాడ్డులు తీసుకురావాలి, ఫ్రేమ్ కట్టాలి, వేయాలి. అప్పుడు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు 4 రోజులు లేట్ అయినా లేకపోతే ఒక వారం లేట్ అయినా ఇబ్బంది లేదు. లోపల పని చేసుకోవచ్చు నిదానంగా. ఈ వానలు పడతాయని మాత్రమే భయం అనమాట. నిజంగా చాలా నిరుత్సాహం వచ్చేసింది. అది చెప్పేది కాదు. చాలాసేపు అట్టాగే ఆ మాట ఆ ఫోన్ కట్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు పోకుండా అట్టాగే కూర్చొని నేను నిరుత్సాహంలో కూర్చున్నాం అనమాట. ఇక కొద్దిసేపు తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా మనం చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి నిజంగా నేను చెప్తున్నా అండి. నాకు కానీ కొంచెం కానీ పని వచ్చినట్టయితే ఈ పాటికి కట్టేసుకునేవాడిని. ఇప్పుడు ఒక్కడే చేసుకోవాలి ఇవన్నీ వీలైనవి మొత్తం పని రాదు. వచ్చినట్టయితే కట్టేసేవాడిని. అట్లా జరిగింది. ఇక ఏదేమైనా కానీ తప్పదు. అంతా మన మంచికే అని పోతా ఉంటామే ముందుకి. లేట్ అవుతుంది, ఎందుకు అవుతుందో అవుతుంది కాబట్టి అవనిద్దాం. అయినప్పుడే అయ్యిద్ది అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను చూశారు కదా వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, థమ్స్అప్లు అన్నీ తీసుకొచ్చాం. ఈరోజు పొద్దున్నే సిమెంట్ కట్టలకు వెళ్ళాల్సిన సిమెంట్ షాప్ ఆయనకి ఇక్కడ చెప్పాను నేను వచ్చేటప్పుడే. పొద్దున్న 7:30కి వస్తానన్నా, మీరు 8 గంటలకు 9 గంటలకు తీస్తారు షాప్ తెలియదు కానీ పొద్దున్నే 7-7:30కి వస్తాను, నాకు మాత్రం వచ్చి కొంచెం ముందు సిమెంట్ కట్టలు వేసేయాలని అని చెప్పా. సరే తమ్ముడు వచ్చి ఫోన్ చేయన్నాడు. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నిజంగా లిటరల్లీ చెప్పాలంటే రేపు మంగళవారం. రేపు కూడా పని ఉండిద్దో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన ఆ అక్క తీసుకుని బావాళ్ళ ఆవిడ 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు అయ్యి అంది. కాదక్క ఇట్లా కాదు, రేపు ఒక్కరోజు ఎట్టగట్ట అడ్జస్ట్ చేసుకోండి అక్క, నాకైతే తప్పకుండా మంగళవారం చెయ్యాలని చెప్పన్న. తెలీదు మంగళవారం కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయిన రోజు అయ్యింది, ఈ రోజు పని స్టార్ట్ అయ్యింది, చేస్తున్నాం అని అనుకుంటాం అనమాట. అట్లా ఉంది పరిస్థితి. అయితే ఇక పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చే సంఘటనలు సిచ్యువేషన్లు చెప్పిరావు. దానికోసం మనం అది కాదు, సూర్యుడు అన్నందుకు సూర్యుడు బాగానే సపోర్ట్ చేస్తున్నాడు ఇవాళ వరకు. ఇది మర్చిపోయాం అంటే ఇది కన్ఫర్మ్ కదా అని చెప్పాను అనుకున్నా. కాకపోతే అంత బాగుంది, ఇక్కడ బోల్తా కొట్టేసేసి. అదేంటి సంగతి విషయం అయితే అది. మీలో చాలామంది సోమవారం పని స్టార్ట్ అవుతుంది, ఏమేం చేస్తున్నారో చూడడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదే జరిగింది సోమవారం. ఏం జరిగిందంటే ఇదిగోండి మనం పెట్టిన రాయి అక్కడే ఉంది. ఒక పక్కనేమో మిల్కీ అనుకుని ఉన్నాడు. ఎప్పుడు సిమెంట్ రోడ్డు ఖాళీగా ఉండే సిమెంట్ రోడ్డు ఖాళీగానే ఉంది. యాక్చువల్ అక్కడ సిమెంట్ కలుపుతూ ఉండాలి, ఇక్కడేమో మేస్త్రి గోడ కడతా ఉండాలి, గోడలు కడతా ఉండాలి. ఖచ్చితంగా నేను తెచ్చిన థమ్స్అప్ తీసుకొచ్చి ఓపెన్ చేసి పోసే టైం ఇదే అనమాట. 11-12 అవుతుంది. అంటే 2 సార్లు లాగుతారులేండి థమ్స్అప్. ఎక్కడ పని అక్కడ ఉండిపోయింది. ఇదిగో మనం వేయించిన ఇక్కడే ఉండిపోయింది. ఇయ్యలేరా సోమవారం? బాగా వస్తాడు మంగళవారం. అదండి సంగతి. మీకైతే చెప్పాలనిపించి సోమవారం ఏం జరుగుతుందని చెప్పి వీడియో అయితే చేశాను అనమాట. వీడియోకి అయితే ఇంతేనండి. మనం చూద్దాం. మేము కూడా చాలా ఆశతో ఉన్నాం తొందరగా పని అయిద్దని చెప్పేసి. మీకు లాగాను అంతే. ఇంకా ఉంటామండి మరి. చూసారు కదండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, మేము బాధపడుతున్నాం మాతో పాటు మీలో కూడా కొంతమంది బాధపడతారని అనుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఏమండి అక్కడ కనిపిస్తున్న లైక్ సింబల్ నక్కండి. ఆ పక్కన కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, అక్కడ దాన్ని నక్కండి. అదే గంట మీద ఒక నొక్కారనుకోండి కింద ఆల్ అని ఉంటుందండి, దాని మీద కూడా ఒక నొక్కితే మనకి డన్ అయిపోయిద్దండి. థ్యాంక్ యూ సో మచ్ మరి.